తీసుకొచ్చారేమో అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలు. వాళ్ళకి తెలిసింది, పాపం జనం పట్టించుకోవట్లేదు. జనం ఎప్పుడైతే బాబు గారిని పట్టించుకోవడం మానేశారు, బాబు గారు ఏం చేశారు, ఇష్యూని అంటే ఈ అంశాన్ని పక్కకి మళ్లించడం కోసం అంబటి రాంబాబు పాయింట్ అంటే ముందు ఆ పేపర్లతో అది పోస్టర్లు హోర్డింగ్లు పెట్టించారు. దాని మీద టీడీపీ పేరు లేకుండా పెట్టించారు. ఎందుకంటే రేపు కోర్టులో దాని మీద వస్తుంది. వీళ్ళు కనుక పిటిషన్ వేశారనుకోండి కోర్టులో, అది రేపు సుప్రీంకోర్టు సీరియస్ అవుద్ది. అందుకని అది వాళ్ళకి సంబంధం లేదు, అది వాళ్ళు ఎవడో పెట్టుకున్నాడు భక్తులే అని చెప్పి ప్రయత్నం, మేము దాన్ని తీయించడానికి కూడా చూసాము అనే డ్రామాలు ఆడటం కోసం గేమ్ అనమాట. మొత్తం స్కెచ్ రాబోయే రోజుల్లో కోర్టులో ఏం జరగబోతుందో కూడా దానికి వీళ్ళే ముందే ప్రిపేర్ చేసి ఉంచుతారు అనమాట. అందులో భాగంగా చేశారు. చేసిన టైంలో వీళ్ళు పీకుతానికి వస్తారు, తద్వారా కొడతారు, అట్లా కొట్టుకునే పరిస్థితులు వస్తే అదిగో చూసారా హిందువుల మీద దాడి అనేటటువంటి రూట్లో చూద్దాం అనుకున్నారు. కానీ వచ్చింది కూడా హిందువులు అయ్యేటప్పటికి అది కుదరట్లేదు. ఈ లోపు వీళ్ళు ఏం చేశారు, దానికి రివర్స్ గేమ్, మతానికి రివర్స్ గేమ్, కులం తెచ్చారు. కాపులు కొట్టారు అని అంబటి రాంబాబు. అరే మళ్ళీ అది కాపుల్లో సెంటిమెంట్ రైజ్ అవుద్దని బీసీని కొట్టించారు. అప్పుడు బీసీని కాదు ఇక్కడ కులం కాదు, వీళ్ళిద్దరిని కొట్టింది ఎందుకంటే నోరును జోలు తప్పించి మరేమీ లేదు అని చెప్పే ప్రయత్నం. తద్వారా ఇష్యూని అటువైపు నా కొట్లాట ఆ గొడవల వైపుకి తీసుకెళ్లిపోతే లడ్డు అంశం మర్చిపోతారు అనుకున్నారు. కరెక్ట్ ఈ టైంలో పవన్ కళ్యాణ్ వచ్చారు. అర్రే ఇప్పుడు ఇది మర్చిపోతే ఎట్లాగా, జగన్ మీద మనం వేసే అస్త్రం మతాస్త్రమే కాబట్టి అది మర్చిపోతే ఎట్లాగా, లేదు లేదు వాళ్ళు